సో నెక్స్ట్ ఎవరండి మీరు? ఎవరు పిలిచారు మిమ్మల్ని? స్పెషల్ ఇన్విటేషనా? అంటే ఇక్కడ వచ్చిన గెస్టులు కాకుండా మీకు స్పెషల్ ఇన్విటేషన్ ఏంటి? ఇంతకీ మీరు ఎవరు? ఓకే, ఈ ఎలివేషన్ అంటే మీ ఎలివేషన్లు మీరే ఇచ్చుకుంటున్నారనమాట. ఓ ఓకే, అసలు అంటే వచ్చారు, మీ పాటికి మీరు వచ్చారు, మైక్ తీసుకున్నారు, స్పెషల్ ఇన్విటేషన్ అంటున్నారు, చూడండి అంటారు ఏంటి? థ్యాంక్ యూ. ఓకే, హాయ్ అండి. ఫస్ట్ నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. ఐ యామ్ సోమా, ది జానిటర్, సన్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీస్ టైలర్. నేను రితేష్ గారిని జూలై 4th కలిశాను. అప్పుడు యాక్చువల్గా నేను పెళ్లి చూపుల్లో ఉన్నా. పెళ్లి చూపులు అంటే నాది కాదు, తరుణ్ భాస్కర్ది. మీది అవ్వదు. ఓకే ఓకే ఓకే. సో తరుణ్ భాస్కర్ గారు మా ఏఎంబిలో స్పెషల్ షోకి వచ్చారు. ఎవడమో మీడు? ఏఎంబి అంటే మహేష్ బాబు గారిది. మహేష్ బాబు గారు సూపర్ స్టార్. మీరు అసలు దేనికి వచ్చారు, దేని గురించి మాట్లాడుతున్నారు? మహేష్ బాబు గారు అంటారు. క్లారిటీ వస్తుంది. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతాయి. ఇక్కడ ఎవరికి రావట్లేదు ఏంటి? అసలు ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎందుకున్నారు అనేది చెప్తున్నా కదా, కనెక్ట్ అవుతుంది. మీ పెళ్లి చూపులు అంటారు, ఇంకా తర్వాత పోతే ఏదే చెప్తారో మాకేం అర్థం కావట్లేదు. కొద్దిగా పేషెంట్ ఉంటే కనెక్ట్ అవుతాయి. ఓకే. సో మహేష్ బాబు గారు సూపర్ స్టార్, అండ్ స్టార్ అంటే రెబెలరా, రెబెల్ అంటే స్టారేరా. సో స్టార్ని తెలుగులో నక్షత్రాలు అంటారు. నక్షత్రాలంటే అశ్విని, భరణి, రోహిణి. మన సినిమాలో ఇద్దరు రోహిణి గారు ఉన్నారు. రోహిణి గారు ఉన్నారు అక్కడ. మీకు తెలిసిన ధరలు నక్షత్రాలు. ప్లీజ్ ఐ నో మై స్పీచ్ ఇస్ ఇంట్రిగింగ్, బట్ ప్లీజ్ వెయిట్ టిల్ ద క్లైమాక్స్. సో రోహిణి గారు ఇద్దరున్నారు. అంటే 2 నక్షత్రాలు ఉన్నట్టు. ఒకళ్ళేమో హీ టీంలో ఉంటే ఇంకొకరు ఓరిన కొడకలో ఉన్నారు. సో మల్టీ స్టారర్ అని చెప్పుకోవచ్చు మనం. సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ బీటీఎస్ ఎక్స్పీరియన్సెస్ చెప్పుకోవాలి మనం. బీటీఎస్ తెలుసు కదా మీకు, సాంగ్స్ చాలా బాగుంటాయి, వినండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం జరుగుతుంది? నేను ఎక్కడికి వెళ్ళట్లా, ఇక్కడ ఉన్నా. సో పాపికొండలో ఉన్నప్పుడు, ఈ ఫిలిం షూటింగ్ అవుతున్నప్పుడు నేను అక్కడ బాగా ఎంజాయ్ చేశాను. పాపికొండ, మణికొండ, విజయ్ దేవరకొండ. ఓకే. అండ్ చిన్నప్పుడు పంతులమ్మలో ఒక సాంగ్ నాకు బాగా ఇష్టం. మీ చిన్నప్పుడు మీరు ఎప్పుడు పుట్టారో, నేను ఎక్కడున్నానో, నేను వచ్చానో లేదో ఈ భూమి మీదకి ఎవరికి తెలుసు? చెప్తున్నా. సో మానస వీణ మధుగీతం మనకెందుకులే మింగేద్దాం.